ఇవాళ సిట్ ముందుకు కేసీఆర్ రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ని సిట్ ప్రశ్నించనుంది. నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి అధికారులు కేసీఆర్ ను విచారించనున్నారు. చట్టపరమైన అభ్యంతరాలున్నా సిట్కు సహకరిస్తానన్నారు మాజీ ముఖ్యమంత్రి. నందినగర్ నివాసంలోనే విచారణకు హాజరవుతానని చెప్పారు కేసీఆర్. సిట్ నోటీసులపై ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తోంది. బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. పూర్తి వివరాల అంశానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, సిట్ విచారణ ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? సో ఇచ్చే నోటీసుల ప్రకారం అయితే మధ్యాహ్నం 3 గంటలకే నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ జరగనుంది. అయితే స్టిల్ ఇంకా ఇప్పటికీ ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ఉన్నారు. 9 o'clock కి అక్కడ నుండి బయలుదేరి ఇక్కడ నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకోబోతున్నారు. సో 11 గంటలకి ఇక్కడ నందినగర్ నివాసంలోనే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అవుతారు. అండ్ సేమ్ టైం ఇక్కడ కేసీఆర్ భేటీ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ కి హరీష్ రావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర ముఖ్య నేతలు అందరూ కూడా చేరుకోబోతున్నారు. సో ఈ రోజు కేసీఆర్ విచారణ సందర్భంగా సిట్ అక్రమంగా నోటీస్ ఇచ్చింది అనేటువంటి ఆరోపణలతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ శాంతియుత నిరసన చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. బైక్ ర్యాలీతో పాటు ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేయాలంటూ కూడా పిలిపించినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా కాస్త అలర్ట్ గానే ఉన్నారు. ముఖ్యంగా నందినగర్ నివాసానికి కేసీఆర్ రావటం అండ్ మధ్యాహ్నం అక్కడ విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో నందినగర్ నివాసం వైపు కూడా పోలీసులు ఆంక్షలు విధించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని ఫ్లెక్సీస్ ని సైతం కేసీఆర్ విచారణ సందర్భంగా కొంతమంది బీఆర్ఎస్ నేతలు అక్కడ ఫ్లెక్సీస్ ని కూడా ఏర్పాటు చేశారు. విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం, దేనికైనా రెడీ అనేటువంటి ఒక ఫ్లెక్సీస్ ని కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు చూసాం. సో పోలీసులు ఎక్కడి వరకు ఈ ఆంక్షలు విధిస్తారు అనేటువంటిది చూడాల్సింది. ఎందుకంటే ఇంకా ఇప్పటి వరకు అయితే అక్కడ మూమెంట్ అంతా కూడా ఫ్రీగానే ఉంచారు. వన్స్ కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ముఖ్య నేతలు కూడా ఇక్కడికి రానున్నారు. రైట్ ప్రణీత.